కుబేర సినిమాల సంగీతం ఆయన బాగా కొట్టిండు దేవిశ్రీ ప్రసాద్. సతాంచిండా అన్నా నేను ఇట్లనే చేస్తానే అన్నాడా, లేకపోతే సినిమా నడిచిన కొద్దీ చేసిండు మెత్త. ఫస్ట్ అయితే పాటలు కొంచెం తక్కువ ఉండే, కొన్ని పెరిగినాయి కూడా మంచిగా. ఇందులో చూసిన నేను పిప్పి డుమ్ చూసాను. ఎందుకు సార్ పిప్పి డుమ్ అని వేసిరు, నేను కొట్లాడదామేనే వచ్చిన మీతోటి. అసలు ఎందుకని అంటే పిప్పి డుమ్ ఏంది సార్ ఆ పాట, నాకు ఏమన్నా అర్థమవుతుందా? నా తెలుగు ఉన్న దానిలో మొత్తం ఇంగ్లీష్ పాట పెట్టిండ్రు. అదే కొత్తగా ఉంటుందని ఇప్పుడు పాన్ ఇండియా, ఇప్పుడు అందరు చూడాలని తమిళ్లో చూడాలి. ఇది ప్రతి పాట తమిళ్లో రాయిస్తున్నాం, కన్నడలో రాయిస్తున్నాం, మలయాళం రాయిస్తున్నాం, హిందీలో రాయిస్తున్నాం. సో ఒక పాట అందరికీ తెలిసిన ఒక భాష ఏంటంటే ఇంగ్లీష్ అని ఒకటి రాయించినాం అనమాట. సో అది కొత్త ప్రయోగం మంచిగా ఉన్నది, పాట మంచిగా ఉన్నది, కానీ తెలుగులో లేకపోయి. ఇప్పుడు నేను వాడదాం అనుకున్నాను. తెలుగులో నా కొడుకు అని ఒక పాట ఉన్నది, ఏంటంటే అసలు నీకు విన్నావా? ఈయనలేదు, నేను పిప్పి డుమ్మే పోయిరా పోయిరా అని విన్నావా? డాన్స్ అదే వినలేదు. అది బాగున్నది. నువ్వు ఇప్పుడు అన్ని తెలుగు పాటలేదు, ఒకటే ఉన్నది అందులో ఇంగ్లీష్ పాట. ఆమె అట్లాంటి ఆ పాత్ర అట్లాంటిది. సో కానీ ఇదివరకు దాకా ఎప్పుడన్నా కానీ ఒక మంచి ముచ్చట మీరు చేసింది ఏంటంటే ఎప్పుడు మొగోళ్ళకు సపోర్టింగ్గానే రాసిండ్రు అందరూ. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచులర్ ఆ పాటన మన్మధుడు సినిమాలో ఈసారు వద్దురా సోదరా పెళ్ళంట నూరెళ్ళ పంటరా మంటరా అని రాసిండు. ఈ త్యాపకి ఆడవిల్లల దిక్కు మీరు రాపించింది ఈ పాట. పిప్పి డుమ్ ఇంగ్లీష్లో రాసిన మానాయి, కానీ ఇంగ్లీష్లో రాసిందన్న బాధనే తప్ప నాకు ఆడవిల్లలకి అంటే మొగోళ్ళకే కష్టం అవుతుందా? పెళ్ళి చేసుకుంటే ఆడవిల్లలకి కష్టం కాదా? మెడల డోలు వేసుకున్నట్టే గిన్నెలు దోమదుమా, బట్టలు ఉతుకుదుమా, వాళ్ళకి వంట చేద్దుమా, పిల్లలకి అందుమా, మళ్ళీ వాళ్ళకి అందరికి తూడుదుమా, కడుగుదుమా, ఇదే పని కదా. మగ పిల్లల కంటే ఎక్కువ కష్టపడేది ఆడపిల్లలు పెళ్ళి అయిన తర్వాత. కాబట్టి ఆడపిల్లలకి మంచి పని చేసి మంచి పాట రాపించిన మంచిగా చేసిండ్రు. లేకుంటే మా బాధలు ఎవరికి తెలియాలి, మొగళ్ళకైతే తెలియదు, అందుకని ఆడపిల్లనే రాసిండ్రు. ఎవరు సార్ రాసినాను? చైతన్య నాకు నా శనార్థులు అని చెప్పు. చైతన్య చంద్రం వచ్చింది నీకు నమస్తే అని చెప్పింది, శనార్థులు అని చెప్పింది. మంచిగా రాసినావు బంగారం చెల్లె. లేకుంటే మన బాధలు ఎవరు చెప్పరు. బాగా చేసిండు సారు. నేను ఇంకొకటి ఈ సినిమాలో అంతా అందులో నీళ్ళలో ముంచిరు ఒక పిల్లగాన్ని. వీళ్ళ గురించి నువ్వు మాట్లాడొద్దు, ఎప్పుడైతే నువ్వు ఏమంటారు దయ అనుకుంటా పోతావో, జాలి దయ అనుకుంటా పోతావో మొత్తం అంతా అయిపోతుంది అని ఆయన చెప్పిండు. ఇది ఎవరికి చెప్పిండు? నాగార్జున సార్కు చెప్పిండా, ఈయనతోటి ఇంకొక ఆయన పెద్ద మనిషి ఉంటాడు ఆయనకి చెప్పిండా, ధనుష్కు చెప్పిండా? నాకు అర్థం కాలేదు. నువ్వు ఇది చిన్న బుడ్డరీలు చూసే నువ్వు ఇన్ని ప్రశ్నలు వేస్తే అది చెప్పకూడదు. ఎందుకంటే సినిమాలో నువ్వు చెప్పేస్తేనే అందరు చూడరు సినిమా. సో అది అంతగా ఆపాలి. కానీ మంచి ప్రశ్న వేసినావు, నీకు సినిమాలో ఆన్సర్ దొరుకుతుంది. సినిమా చూస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు అంతే, సినిమా చూసి నాకు ఆన్సర్ దొరకదు. నేను చెప్పకూడదు కదా, మరి సినిమా చూడాలి కదా సినిమా థియేటర్లో. అది సరే, సినిమాకు ఒక మంచి ఏదైనా ఉంటుంది అని అనుకున్నప్పుడు నేను ఇంతకుముందు మాట్లాడితే మనకు తెలియని కథ గురించి చెప్పినా అన్నారు కదా. మరి సినిమా ద్వారా మీరు పబ్లిక్కి ఏం చెప్తారు? అదే ఇలా జీవితాలు మీకు కనిపిస్తాయి బేసిక్గా. అదే అంటే సినిమాని ప్రతి సినిమా ఇప్పుడు మనం ఇది చెప్దాము అనుకుని దియం. బేసిక్గా ఒక సినిమా ఒక కథ పుడుతుంది, ఇది అని నడుస్తుంది. కానీ అదే నీతి అని రాసుకుంటాం. అది నీతి. నేను నీతి చెప్తున్నా అంటే నువ్వు ఏదైనా లెక్చరీ అంటారు. సినిమా తీయమన్నారు కదా, సినిమా నీతి కనిపిస్తుంది కదా. ఆ నీతి ఏంటంటే ఇలా ప్రపంచం తెలుస్తుంది మీకు.